అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయాయా? ఇప్పటికిప్పుడు ఏదైనా వారొస్తే అమెరికా సరెండర్ అయ్యే పరిస్థితుందా? అమెరికా ఆర్మీ పెద్దలే ఈ మాట చెప్తున్నారు. అదే నిజమైతే ట్రంప్ మాటలు దీనికి భిన్నంగా ఎందుకున్నాయి? మా దగ్గర ఉన్నన్ని ఆయుధాలు ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు, ఇరాన్ను ఒక్క దెబ్బతో ఖాళీ చేసేస్తాం. ఇవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైకి చెప్తున్న గంభీరమైన మాటలు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? ఇరాన్పై 10 నుంచి 14 రోజుల పాటు భారీ వైమానిక దాడులకు ప్లాన్ చేసిన అమెరికా ఉన్న పలంగా వెనక్కి తగ్గింది. సైనిక దాడులు నిలిపివేసి రహస్యంగా దౌత్య మార్గాలను వెతుక్కుంటోంది. ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు? వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన పరిపాలన విభాగాలు చెప్తున్న మాటలకు అక్కడ జరుగుతున్న దానికి అస్సలు పొంతనే లేదు. ట్రంప్ బహిరంగంగా మా దగ్గర కావాల్సినంత ఆయుధ సంపత్తి ఉందంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్ మిసైల్ ప్రోగ్రాం దాదాపు నాశనం అయిపోయిందని ప్రకటనలు ఇచ్చాడు. కానీ తెర వెనక అసలు డ్రామా వేరే ఉంది. ఇప్పుడు వైట్ హౌస్ అధికారులు ప్రైవేట్గా మీడియా సంస్థలను బతిమాలుకుంటున్నారు. అమెరికా దగ్గర ప్యాట్రియాట్ థర్డ్ క్షిపణి నిల్వలు ఎంత పడిపోయాయో అధికారిక లెక్కలను ప్రచురించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఆ లెక్కలు బయటపడితే అమెరికా రక్షణ కవచం ఎంత బలహీనపడుతుందో ప్రపంచానికి తెలిసిపోతుందని వారి భయం. ఇక్కడ అసలు విషయాన్ని బయటపెట్టింది మరెవరో కాదు, అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ దాన్ ఖేన్. ఆయన స్వయంగా వైట్ హౌస్ కి నివేదిక ఇస్తూ అమెరికా దగ్గర ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు అంటే శత్రు క్షిపణులను గాల్లోనే పేల్చే క్షిపణులు దారుణంగా పడిపోయాయని హెచ్చరించారు. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికా దాదాపు 1500 కంటే ఎక్కువ ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్లను వాడేసింది. ప్రస్తుతం అమెరికా స్టాక్లో ఉన్నవి 1000 కంటే తక్కువే. ఒకవేళ ఈ సమయంలో చైనా లాంటి బలమైన దేశంతో యుద్ధం వస్తే అమెరికా తనను తాను కాపాడుకునే పరిస్థితి ఉండదు. అమెరికా దగ్గరున్న ఆయుధాలు ఏమాత్రం సరిపోవని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ దెబ్బతిందని అమెరికా ఎంత చెప్పినా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరేలా ఉంది. జోర్డాన్లోని అమెరికా మిలిటరీ బేస్పై ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు అమెరికా ఎయిర్ డిఫెన్స్ను తుత్తునియలు చేశాయి. ఇరాన్ తన క్షిపణుల వేగం, దాడి చేసే దిశలను వేగంగా మారుస్తూ అమెరికా డిఫెన్స్ సిస్టమ్ను తప్పుదోవ పట్టించింది. ఈ దాడిలో ఏకంగా 3 అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాదు అమెరికాతో పాటు గల్ఫ్ దేశాల దగ్గరున్న డిఫెన్స్ మిసైళ్లు కూడా ఖాళీ అయిపోవడంతో ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా స్థావరాలకు భద్రత కరువైపోయింది. 14 రోజుల పాటు ఇరాన్పై దాడులు చేసి విధ్వంసం సృష్టిద్దామనుకున్న అమెరికా ఇప్పుడు ఆయుధాలు లేక ఉన్న కాసిన్ని ఆయుధాలు కూడా అయిపోతే ప్రపంచం ముందు పరువు పోతుందని భయపడి ఆగక తప్పలేదు. అందుకే ఇప్పుడు ఒమాన్, ఖతర్ దేశాల ద్వారా ఇరాన్తో మళ్లీ శాంతి చర్చలకు మార్గాలు వెతుక్కుంటోంది. బాహ్య ప్రపంచానికి మేమే శక్తిమంతులు అని బీరాలు పోతూ లోపల ఆయుధాలు లేక దౌత్యానికి దిగడం డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ నీతికి, అమెరికా యుద్ధ వైఫల్యానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.